అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం ఈరోజు మనం చూడగా, మరి సోమవారము 27వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇవ్వబడినటువంటి పడకలు మించలేకుంటుందని కృపావార్తను చూద్దాం రండి. దేవుని యొక్క కృపావార్తను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నా, మీరు చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక విషయాన్ని చూస్తున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని బైబిల్ రాయబడుతుంది. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థనలు సఫలపరచాలంటే, లేదా దేవుడు సఫలపరిచే ప్రార్థనలు ఎలా ఉంటాయి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దేవుడు సఫలపరిచే ప్రార్థన చేసిన వారు ఎవరు, ఎలా ఉంటాయి అంటే మొదటిగా చూద్దాం రండి. దేవుని వాక్యం చూడగా యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సో మొట్టమొదటి మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట అంటే హిజ్కియా యొక్క ప్రార్థన. హిజ్కియా యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూడగా, అంటే దేవుడు సఫలపరిచే ప్రార్థన ఎలాంటివంటే, మొదటిగా హిజ్కియా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రియులారా, హిజ్కియా ప్రార్థన ద్వారా తన ప్రార్థన ఏమవుతుందండి, సఫలపరచబడుతుంది. హిజ్కియా యొక్క ప్రార్థనలో యథార్థత ఉంది. అంటే దేవుడు మన ప్రార్థన సఫలపరచాలి అంటే, ఆరోగ్య విషయంలో మనకు అనారోగ్యంగా ఉంది, దేవా నాకు ఆరోగ్యం దయచేయాలి మనం ప్రార్థించినప్పుడు, ఈ ఆరోగ్యం విషయంలో ఏదైతే అనారోగ్యం మనం వెంటాడిందో అనారోగ్యం పోయి ఆరోగ్యం విషయంలో మనం ఆరోగ్యవంతులు అవ్వాలంటే, మనం ఆరోగ్యం కొరకు చేసే ప్రార్థన సఫలం అవ్వాలంటే హిజ్కియా లాంటి ప్రార్థన మనం చేయాలి. హిజ్కియా ఎలా చేశాడు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. అంటే ఆరోగ్య విషయంలో మనం చేసే ప్రార్థన సఫలం అవ్వాలంటే, మనం ఏదైతే అనారోగ్యం ఉందో అనారోగ్యం పోయి ఆరోగ్యం మనకు వచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యం మనకు కలిగి ఉండాలంటే, మనకు పరిపూర్ణమైన ఆరోగ్యం మనకు రావాలంటే, మనకు ఆరోగ్యంగా మనం ఉండేటటువంటి ప్రార్థన మనం చేయాలంటే కన్నీటి ప్రార్థన మన కోసం. ప్రియులారా, మొదటి మాటను చూస్తున్నాం. దేవుడు సఫలపరిచిన ప్రార్థనలో మొదటి ప్రార్థన ఎవరంటే హిజ్కియా. ఇది చాలామంది ఉంటారు. మొదటి మనం చూసేదంటే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి తన ప్రార్థన ఏం చేశాడు, సఫలపరిచాడు. ఏ విషయంలో, అనారోగ్య విషయంలో తను ప్రార్థించగా, కన్నీటితో ప్రార్థించగా తన ప్రార్థన దేవుడు విని సఫలపరిచాడు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం అనారోగ్య విషయంలో ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నామో, ఎన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నామో, మన ప్రార్థన సఫలం అవ్వటం లేదని మనం గమనించాలి. మన ప్రార్థన సఫలం అవ్వాలంటే హిజ్కియా లాంటి ప్రార్థన మనం చేయాలి. ఈరోజు దేవుడిని ప్రార్థన సఫలం చేయాలంటే, అది ఫలించేటట్టు చేయాలంటే హిజ్కియా లాగా ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తుంటే, హిజ్కియా లాగా కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తే నీ ప్రార్థన ఫలిస్తుంది. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 37వ అధ్యాయం 15వ వచనం. రెండవ మాట, ఫలించే ప్రార్థన. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతా చూడండి. యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఏమని చేశాను? యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఏమని చూడండి, దేవుని వాక్యం చూడగా 37, 38 వచనాలు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 38 మనం చూస్తున్నాం. 37, 38 వచనాలు. అషూరు రాజైన సెనహెరీబు తిరిగిపోయి నినెవె పట్టణంకి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరం మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతను చంపి అరారోతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎస్సెర్హదోదును అతని మరుగుగా రాజాయను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోణం ఏంటంటే ప్రియులారా, రెండవ ప్రార్థన సఫలపరిచిందంటే రెండవదిగా హిజ్కియా యొక్క జీవితంలో నుండి మరొక కోణాన్ని చూస్తున్నాం. ఏంటి? శత్రువుల పైన విజయాన్ని పొందడం కొరకే. ఇక్కడ సెనహెరీబు అనే రాజు వస్తున్నాడు. ఈ రాజు వచ్చి, అషూరు రాజైన సెనహెరీబు వచ్చి ఏం చేస్తున్నాడు?
హిజ్కియా మీద చాలా మాటలు అంటాడు. కొన్ని మాటలు చూడగా హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, హిజ్కియా ఏ దేవుడు నమ్ముకున్నాడో ఆ దేవుడు నిజమైన మనుషుల చేతుల నుంచి తప్పించగలడా అని అనేక కోణాలు మాట్లాడుతూ వస్తాడు. 19 వచనంలో వారి దేవతలు అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యము దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనక వారిని నిర్మూలన చేసిరి. కాబట్టి హిజ్కియా యొక్క జీవితంలో హిజ్కియా చెప్పే మాటలు ఉండే కానీ ప్రియులారా, ఇక్కడ శత్రు ఎవరు? సెనహెరీబు, అషూరు రాజైన సెనహెరీబు ఏం చేస్తున్నాడు? హిజ్కియా మీదకి దండెత్తి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే తన ప్రార్థన ద్వారా ఏం చేయబడుతుందండి? సఫలం అవుతుంది తన ప్రార్థన. ఒకటి, ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు, కన్నీటితో సఫలం అవుతూ వచ్చింది. 2, శత్రువుల మీద విజయం పొందడానికి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. 15వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా సన్నిధిని ఇట్లా అని ప్రార్థన చేశాను. ఎవరు? హిజ్కియా. ఎవరి గురించి? అషూరు రాజు గురించి. అషూరు రాజున సెనహెరీబు గురించి ప్రార్థన చేశాడు. ప్రభా, అతను వస్తున్నాడు, మాకు అందరికి కష్టం, బాధ, మమ్మల్ని బంధిస్తాడేమో, మమ్మల్ని కష్టపెడతాడేమో, బాధ పెడతాడేమో అని ప్రార్థన చేసినప్పుడు, శత్రువుల విషయమే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సఫలమైంది. కాబట్టి దేవుడు తన దూతను పంపి ఆ శత్రువుల పైన పగ తీర్చుకునేటట్టు దేవుడు కార్యం చేశాడు. ఇక్కడ హిజ్కియా ఏం చేయాల? దేవుడు కార్యం చేశాడు. అంటే ఆ ప్రార్థన సఫలమైంది. కాబట్టి మన శత్రువులు ఎంతమంది ఉన్నా వారిని మనం ఏం చేయవసరంలా, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన సఫలమైతే మన శత్రువుల పైన దేవుడే ఏం చేయాలన్నది వారిని దేవుడే చూసుకుంటాడు. కాబట్టి అది ఫలించిన ప్రార్థన. దేవుడు ఫలింపజేసిన ప్రార్థనలో 1, హిజ్కియా అనారోగ్య విషయంలో ప్రార్థించాడు, ఆ విషయంలో ఫలింపజేశాడు. 2, శత్రువుల విషయమే ప్రార్థన చేశాడు, ఆ విషయంలో ఫలింపజేశాడు. 3వదిగా చూడగా రండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం ఫలించిన ప్రార్థనలు చూస్తున్నాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడగా 37, 38 వచనాల్లో ఒక మాట ఉంది. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గుని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. అంటే ఇక్కడ 3వ వ్యక్తి ఎవరంటే, ఆ 3వ ప్రార్థన దేని కొరకు అంటే 2 తలంపులు ఉండే వారి కొరకు, 2 తలంపులు ఉన్నటువంటి ప్రజల కొరకు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభా, ప్రజలు 2 తలంపుల్లో ఉన్నారు, ఈ 2 తలంపులు పోవటం కొరకు ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు విని ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించబడటం ద్వారా ఏలియా యొక్క ప్రార్థన సఫలం అవుతూ వచ్చింది. ప్రియులారా, హిజ్కియా ఆరోగ్య విషయంలో ప్రార్థన చేశాడు, ప్రార్థన సఫలమైంది. హిజ్కియా అషూరు రాజైన సెనహెరీబు విషయంలో ప్రార్థన చేశాడు, ప్రార్థన సఫలమైంది. అంటే 1 ఆరోగ్య విషయంలో, 2 శత్రువుల విషయంలో, 3వదిగా చూడగా ఇక్కడ మనం చూస్తున్నాం 2 తలంపులు కలిగిన వారి విషయమై, అంటే సగం దేవుడు సగం లోకం, సరైన దేవుని మీద ఆధారపడినటువంటి ప్రజల విషయమై ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన సఫలమైంది. కాబట్టి ఆకాశం నుండి అగ్ని దిగి బలిపీఠాన్ని దహించి వేసింది. ఇది సఫలమవుతున్న ప్రార్థనలు. ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. మన జీవితంలో మనం అనారోగ్యంగా సఫలమై ప్రార్థన చేయాలి. శత్రువులు మన మీదకి వస్తున్న శత్రువులు కూడా ప్రార్థన చేయాలి. ఇంకా చూడగా 2 తలంపులు ఉన్న మన జీవితంలో, మన కుటుంబంలో కానీ 2 తలంపులు పోవడం కొరకు సఫలమైనటువంటి దేవుడు సఫలం చేసే ప్రార్థన మనం చేయాలి. ఇక 4వదిగా చూద్దారండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపాలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉన్నట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించేదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైన దాన్ని పలకలేదు. 4వ వ్యక్తి ఎవరంటే యోబు యొక్క అనుభవం. 4వ వ్యక్తి ఎందుకంటానంటే 4వ అనుభవాన్ని చూస్తున్నాం. సఫలమైన ప్రార్థన. యోబు ప్రార్థన ఎవరి కొరకు చేశాడు? తమ యొక్క స్నేహితుల కొరకు చేశాడు, తన కుటుంబీకుల కొరకు చేశాడు అనుకోవచ్చు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. కానీ మనం అనుకోవచ్చు మన కుటుంబీకుల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు, మన రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయొచ్చు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, మారు మనసు లేని వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, దేవుని దృష్టిలో తప్పు చేసిన వారి కొరకు ప్రార్థన చేయొచ్చు.
యోబులాగా తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడు. తన ప్రార్థన దేవుడు సఫలం చేశాడు. యోబు యొక్క ప్రార్థనే దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. అంటే భక్తుడైన యోబులాగా మనం కూడా దేవుని మీద భయభక్తులు కలిగి రక్షణ లేని మార్మల్స్ లేని దేవుని బాధ పెట్టిన మన ఇంటి వారైనా మన కుటుంబీకులైనా వారి కొరకు మనం భారంగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థనని దేవుడు సఫలం చేస్తాడంటే ఎవరైతే దేవుని బాధపరిచాడో మనం చేసిన ప్రార్థన బట్టి దేవుని బాధపరిచిన వారికి దేవుడు ఏం చేస్తాడు? మారు మనసునిస్తాడు. ఇది 4వ అనుభవం, సఫలపరిచిన ప్రార్థన. దేవుడు సఫలపరిచిన ప్రార్థన. 5వదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూడగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియాలో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువులను పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిల్చును, చంద్రుడు ఆగిను అను మాట అషూరు గ్రంథమందు రాయబడి ఉన్నది కదా. వాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇక ఎన్నో మాట అండి ఇది. 5వదిగా యెహోషువ యొక్క ప్రార్థన. యెహోషువ యొక్క ప్రార్థన ద్వారా సూర్య చంద్రుల్ని ఆపేసాడు. ఇది సఫలమైన ప్రార్థన. దేవుడు సఫలపరిచిన ప్రార్థన. అంటే సూర్య చంద్రుల్ని నడవకోకుండా ఆపేసాడంటే మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఎదురైనా దేవుడు వాటిని ఆపలేడా? ఖచ్చితంగా ఆపగలుగుతాడు. అంటే యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన సఫలం చేసి దేవుడు ఏం చేశాడు? సూర్యచంద్ర నక్షత్రాలనే ఆపేసిన దేవుడు, క్షమించండి, సూర్యచంద్రుల్ని ఆపేసినటువంటి దేవుడు, అవి కదలకోకుండా ఆపేసిన దేవుడు నా జీవితంలో యెహోషువలాగా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తే, సత్యముగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే మనల్ని బాధించేవి, మనల్ని దుఃఖపట్టేవి కానీ, మన దగ్గరికి వచ్చి మనల్ని హింసించేవి కానీ, మనకు సమీపంగా వచ్చి మనల్ని దుఃఖపరిచేవి ఏవైతుండేవో వాటిని దేవుడు ఆపేయలేడా? వాటి విషయమే నువ్వు చేసే ప్రార్థన దేవుడు సఫలపరచలేడా? ఖచ్చితంగా సఫలపరుస్తాడు. ఒక సూర్యుని ఒక చంద్రుడిని ఆపేసిన దేవుడు నీ జీవితంలో ఏవైతే నేను బాధించడానికి నీ దగ్గరకు వస్తున్నాయో వాటిని ఆపలేడా? ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నా ఎందుకు ఫలిస్తలేదంటే యెహోషువలాగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయట్లా. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాల. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వచ్చే ప్రతి వాటి విషయమే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో, కష్టాలైన, శ్రమలైన, బాధలైన, నిందలైన, అవమానైన అవి పోయేటట్టు దేవుడు చేస్తాడు. కష్టాలైన, నిందలైన, అవమానాలైన అవి పోయేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యెహోషువ లాంటి ప్రార్థన. 1 దేవుడు సఫలం చేసిన ప్రార్థన ఏమని రాబడుతూ వచ్చిందండి ఈరోజు కృపావార్త. కీర్తన గ్రంథం 20వ వచనంలో నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును. దేవుడు సఫలపరిచిన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఎవరి జీవితాల్లో సఫలపరిచారంటే 1 ఏలియా జీవితంలో, క్షమించండి, హిజ్కియా జీవితంలో ఆరోగ్య విషయంలో, 2 హిజ్కియా జీవితంలోనే అషూరు రాజైన సెనహెరీబు విషయంలో, మూడవదిగా ఏలియా యొక్క జీవితంలో 2 తలంపులు కలిగిన ప్రజల మధ్యలో, 3వదిగా యోబు తన స్నేహితుల కొరకే ప్రార్థన, 4వదిగా క్షమించండి, మొదటిగా హిజ్కియా ఆరోగ్య విషయంలో, 2 హిజ్కియా శత్రువుల విషయమై అంటే సెనహెరీబు గురించి, 3 ఏలియా 2 తలంపులు కలిగిన వారి విషయమే, 4 యోబు స్నేహితుల కొరకు, 5వదిగా చూడగా యెహోషువ వస్తున్న పరిస్థితులను జయించడం కొరకు సూర్యచంద్రుని ఆపేశాడు. మన జీవితాలన్నిటిని జయించడానికి, మన దగ్గరకు వచ్చే ప్రతి శత్రు కార్యాలను ఆపేయటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన. ఈ 5 అంతల అనుభవాల్లో దేవుడు ప్రార్థన సఫలపరిచాడు. అట్లాంటి సఫలపరిచిన ప్రార్థన మనం కూడా చేయనట్లు ప్రభు మనకిని మన కుటుంబాలకి తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మా జీవితంలో మేము చేసే ప్రార్థన భక్తులు ఎలాగైతే దేవా నీ ప్రార్థనలు యెహోవా సఫలపరచునని రాయబడుతూ వచ్చింది, నీ ప్రార్థనను యెహోవా సఫలపరచును కాక ఈరోజు మీరు కృపావార్తను ఇచ్చారు. మా ప్రార్థనలు సఫలపరచాలంటే మేము కూడా ప్రభా హిజ్కియాలాగా ఆరోగ్య విషయంలో కానీ, హిజ్కియాలాగా శత్రువుల విషయంలో కానీ, ఏలియాలాగా 2 తలంపులు కలిగిన వారి విషయమై కానీ, అదే రీతిలో ప్రభా మరి ఇంకా అనేక మందిని మేము చూస్తూ వస్తున్నాం. యెహోషువ కానీ ఇంకా ప్రభు ఈ ప్రజలైన వారు ఎవరెవరు ఉండారో వారి లాంటి జీవితం ప్రభా మరి యోబులాగా స్నేహితుల కొరకు ఇట్లా మేము ప్రార్థించేవారుగా మా ప్రార్థనలు వారి లాంటి ప్రార్థన మా పితరులు ఎలా ప్రార్థించారో అట్లు మేము కూడా ప్రార్థించి మా ప్రార్థనలు సఫలమయ్యేటట్టు మీరు కార్యం చేయమని, మా ప్రార్థనలు సఫలం చేసే ప్రార్థన మేము చేయనట్లు సహాయం చేయమని. ఎన్ని దినాలు మేము చేసిన ప్రార్థన నిష్ప్రయోజకమై అవుతుంది కాబట్టి ఎక్కడి నుండి అయినా ఫలించేదిగా, సఫలమయ్యేదిగా అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించమని దినమంతా మీరు సహాయం చేయమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.